పర్సనల్ ఎవరున్నారో ఫాలోఅప్ చేసేవాళ్ళు వాళ్ళని మీరు ట్రైన్అప్ చేసి ద ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ స్టెబిలైజ్ అయిందండి. ఆల్మోస్ట్ స్టెబిలైజ్ కాదు, ఆల్మోస్ట్ స్టెబిలైజ్ అయ్యి 2-3 months అయ్యింది. ఓన్లీ థింగ్ ఇస్ వీఆర్ గివింగ్ రిపీటెడ్ ట్రైనింగ్స్. సో ఎక్కడ కూడా మీకు కంప్లీట్ పర్సన్ అబ్జర్ప్షన్ కెపాసిటీ ఎంతవరకు ఉందో చూసుకొని చేయాలి కాబట్టి మనం కూడా రిపీటెడ్గా ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఇంకా ఎడ్ టు వ్యూ అనేది కొన్ని డిపార్ట్మెంట్స్ దగ్గర కనిపిస్తుంది. రెవెన్యూలో 3 ఉంది ఎడ్ టు వ్యూ, సర్వే సెటిల్మెంట్ 4, పోలీస్ 7, సర్ప్లో 1, సివిల్ సప్లైస్ 1, పంచాయతీరాజ్ 3, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 2, రూరల్ డెవలప్మెంట్ 1, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 2, స్కూల్ ఎడ్యుకేషన్ 1, ఆర్డబ్ల్యూఎస్ 1, ఐసిడిఎస్ 1, స్కిల్ డెవలప్మెంట్ 2, వాటర్ రిసోర్సెస్ 3, ఎండోమెంట్ 1, అనిమల్ హస్బెండరీ 1. వేరే డిపార్ట్మెంట్స్ ఇంతవరకు ఉండేది కాదు. ఇంకా ట్రైనింగ్ ఇచ్చినా కూడా మీ వాళ్ళు చూడట్లేదు అంటే మీ కన్సల్టెంట్ చూడట్లేదు అని. 8 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అందరికి వచ్చేసి ఒక పోర్టల్ అనేటువంటి ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు అందరికీ ఆ యొక్క మన గవర్నమెంట్ చూసినట్టే లెటరు, తర్వాత వచ్చేసి మీరు ఏ విధంగా యొక్క పోర్టల్ను ఓపెన్ చేసుకోవాల్సింది, తర్వాత వాటిని ఏ విధంగా చేయాల్సింది అనేటువంటి నేను వచ్చేసి మీకు అందరికీ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గ్రూప్లో అంటే పోస్ట్ చేయడం జరిగింది. సో కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తర్వాత ఆ యొక్క డీడీఓస్కి చెప్పి ప్రతి ఎంప్లాయీస్ అంటే ఎవరైతే సిఎఫ్ఎంఎస్ ఐడి ఉందో తర్వాత వాళ్ళకు ఆ సెల్ నెంబర్ అనేటువంటి దానికి ఉంటుంది కాబట్టి ఆ సెల్ నెంబర్తోనే సిఎఫ్ఎంఎస్ ఐడితో ఐజీఓటీ కర్మయోగి పోర్టల్లో వాళ్ళు ఆ యొక్క యాప్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకొని దాంట్లో వచ్చేసి మీరు దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ ఫస్ట్ విన్న తర్వాత నెక్స్ట్ టెస్ట్ అనేటువంటిది మీరు రాయాల్సి ఉంటుంది. సో అది ఏదంటే మీ సిఎఫ్ఎంఎస్ ఐడికి ఏదైతే ఉంటుందో ఆ సెల్ నెంబర్ అనేటువంటిది మీరు దాంట్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే అంటే ఓరియంటేషన్ మాడ్యూల్ ఆన్ డిసైన్ లైఫ్. సో వీటిని వచ్చేసి కంపల్సరీగా మనము టెస్ట్ నుంచి అక్కడ ఓపెన్ ప్రొఫైల్ పేజ్ స్క్రోల్ డౌన్ టు ఫైండ్ Gracias.